చాలా సంతోషం. మంచి ప్రాజెక్ట్, టూరిజం ప్రాజెక్ట్. ఆల్రెడీ ఇది మా హయాంలో వాళ్ళ అన్నయ్య గారే ఈ గోదావరి ప్రాజెక్ట్ అన్నది పవన్ కళ్యాణ్ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ అన్నది డిజైన్ చేయడం జరిగింది. 750 కోట్లతో డిజైన్ చేశారు. దాని తర్వాత దాన్ని నిధుల్ని డైవర్ట్ చేశారు. మళ్ళీ ఇది కొత్తగా అదే ప్రాజెక్ట్ని ఇంకో పేరు పెట్టి సరే మొత్తం మీద ఏదో చేయాలని అనుకున్నారు. సంతోషం. తూర్పుగోదావరి యువకులకు కూడా మంచి సందేశం ఇచ్చారు. మోటార్ సైకిల్కి సైలెన్సర్స్ తీసి తోలుదని. అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే నాకు ఈవేళ అయ్యో ఈయనకి ఇప్పటి వరకు డబుల్ ఇంజన్ సర్కార్ అంటే తెలీదా అని అనుకున్నాను. నా దృష్టిలో ఆయన ఏమనుకున్నాడంటే ఆయన ఏమనుకున్నాడంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 2 ఇంజిన్లు డబుల్ ఇంజిన్ సర్కార్ అని మోడీ చెప్తూ ఉన్నాడు అని అనుకున్నాడు ఈయన. అందరూ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన పార్టీ వాళ్ళు కూడా బహుశా అలాగే అనుకుంటారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాడు, ఇదొక ఇంజిన్ అదొక ఇంజిన్. మళ్ళీ మన మోడీ ఉత్తరప్రదేశ్ వెళ్ళినప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మోడీ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. ఇప్పుడు ఏమో యోగి ఆదిత్యనాథ్ పక్కన కూడా డబుల్ ఇంజిన్ లేడు కదా, అంటే ఒకటే ఇంజిన్ కదా. డబుల్ ఇంజిన్ లేనప్పుడు అంటే మోడీ ఆ ఇంజిన్. ఆ గుజరాత్ వెళ్ళినప్పుడు కూడా డబుల్ ఇంజిన్. అప్పుడు మనోడికి వెలిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి క్లియర్ అయ్యింది. డబుల్ ఇంజిన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్లోనూ స్టేట్ గవర్నమెంట్లోనూ ఒకే పార్టీ అధికారం ఉంటే దాన్ని డబుల్ ఇంజిన్ అంటారు. ఆయన డౌట్ క్లియర్ అయిన తర్వాత ఎక్స్ప్రెస్ చేయాలి, లేకపోతే మనసు ఆగదు. దాని గురించి రాజమండ్రిలో ఎక్స్ప్రెస్ చేశాడు. డబుల్ ఇంజిన్ సర్కారు ఏంటి అన్నది పోసుకొచ్చినట్టు చెప్పాడు. కాబట్టి అంత చక్కగా చెప్పినందుకు డబుల్ ఇంజిన్ సర్కారు గురించి మనం పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉండాలి. థ్యాంక్ యూ. ఈ రోజున రాజమండ్రికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. చాలా సంతోషం. మంచి ప్రాజెక్ట్, టూరిజం ప్రాజెక్ట్. ఆల్రెడీ ఇది మా హయాంలో వాళ్ళ అన్నయ్య గారే ఈ గోదావరి ప్రాజెక్ట్ అన్నది పవన్ కళ్యాణ్ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ అన్నది డిజైన్ చేయడం జరిగింది. 750 కోట్లతో డిజైన్ చేశారు. దాని తర్వాత దాన్ని నిధుల్ని డైవర్ట్ చేశారు. మళ్ళీ ఇది కొత్తగా అదే ప్రాజెక్ట్ని ఇంకో పేరు పెట్టి సరే మొత్తం మీద ఏదో చేయాలని అనుకున్నారు. సంతోషం. తూర్పుగోదావరి యువకులకు కూడా మంచి సందేశం ఇచ్చారు. మోటార్ సైకిల్కి సైలెన్సర్స్ తీసి తోలుదని. అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే నాకు ఈవేళ అయ్యో ఈయనకి ఇప్పటి వరకు డబుల్ ఇంజన్ సర్కార్ అంటే తెలీదా అని అనుకున్నాను. నా దృష్టిలో ఆయన ఏమనుకున్నాడంటే ఆయన ఏమనుకున్నాడంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 2 ఇంజిన్లు డబుల్ ఇంజిన్ సర్కార్ అని మోడీ చెప్తూ ఉన్నాడు అని అనుకున్నాడు ఈయన. అందరూ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన పార్టీ వాళ్ళు కూడా బహుశా అలాగే అనుకుంటారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాడు, ఇదొక ఇంజిన్ అదొక ఇంజిన్. మళ్ళీ మన మోడీ ఉత్తరప్రదేశ్ వెళ్ళినప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మోడీ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. ఇప్పుడు ఏమో యోగి ఆదిత్యనాథ్ పక్కన కూడా డబుల్ ఇంజిన్ లేడు కదా, అంటే ఒకటే ఇంజిన్ కదా. డబుల్ ఇంజిన్ లేనప్పుడు అంటే మోడీ ఆ ఇంజిన్. ఆ గుజరాత్ వెళ్ళినప్పుడు కూడా డబుల్ ఇంజిన్. అప్పుడు మనోడికి వెలిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి క్లియర్ అయ్యింది. డబుల్ ఇంజిన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్లోనూ స్టేట్ గవర్నమెంట్లోనూ ఒకే పార్టీ అధికారం ఉంటే దాన్ని డబుల్ ఇంజిన్ అంటారు. ఆయన డౌట్ క్లియర్ అయిన తర్వాత ఎక్స్ప్రెస్ చేయాలి, లేకపోతే మనసు ఆగదు.
దాని గురించి రాజమండ్రిలో ఎక్స్ప్రెస్ చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఏంటి అన్నది పోస్ట్ వచ్చినట్టు చెప్పాడు. కాబట్టి అంత చక్కగా చెప్పినందుకు డబుల్ ఇంజిన్ సర్కారు గురించి మనం పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉండాలి. థ్యాంక్ యూ. ఈ రోజున రాజమండ్రికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చాలా సంతోషం. మంచి ప్రాజెక్ట్, టూరిజం ప్రాజెక్ట్. ఆల్రెడీ ఇది మా హయాంలో వాళ్ళ అన్నయ్య గారే ఈ గోదావరి ప్రాజెక్ట్ అన్నది పవన్ కళ్యాణ్ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ అన్నది డిజైన్ చేయడం జరిగింది. 750 కోట్లతో డిజైన్ చేశారు. దాని తర్వాత దాన్ని నిధుల్ని డైవర్ట్ చేశారు. మళ్ళీ ఇది కొత్తగా అదే ప్రాజెక్ట్ని ఇంకో పేరు పెట్టి సరే మొత్తం మీద ఏదో చేయాలని అనుకున్నారు. సంతోషం. తూర్పుగోదావరి యువకులకు కూడా మంచి సందేశం ఇచ్చారు. మోటార్ సైకిల్కి సైలెన్సర్స్ తీసి తోలుదని. అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే